హాయ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. హలో అండి, మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో వచ్చి చూస్తున్నందుకు. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అఖిల వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగుండాలని నా మనసారా కోరుకుంటున్నాను. కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. మధ్యలో ఈ వర్క్కి గ్యాప్ వచ్చింది, మంచి రోజులు లేవని, కాబట్టి ఈరోజు అయితే వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీ దగ్గర నుంచి ఒక చిన్న లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ కోరుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. నాకు ఇంతకు ముందు అయితే కుదరలేదండి వర్క్ చేస్తుంది వీడియో తీయడానికి. స్టార్టింగ్ లెఫ్ట్ నుంచి ఇలా స్టెప్స్ ఉంటాయండి. హాఫ్ అయితే కట్టారు స్టెప్స్కి. నెక్స్ట్ డే వర్క్ చేస్తారనుకుంటా ఈ స్టెప్స్కి. స్లాబ్ కోసం అయితే కడ్డీలు కట్టున్నారు, కంట్లు అంటారంట అండి వీటిని. వర్క్ చేస్తూ ఉంటారు కదా, వీడియో తీయడానికి రానే లేదు పైకి. నేను కూడా ఈవినింగ్ అయింది కాబట్టి వెళ్ళిపోయారు పనిచేసే వాళ్ళు. నేను చూద్దామని వీడియో తీసుకోవడానికి ఇప్పుడే పైకి వచ్చానండి. పిల్లలు కూడా ఇంకా నిద్ర లేలేదు కాబట్టి నేనైతే ఇప్పుడే వచ్చాను వీడియో తీసుకుందాము అనేసి. ఇదైతే హాల్, బండ ఏదో వేస్తారు, ఓపెన్ కిచెన్ లాగా అన్నమాట, అలా కడతారండి. ఇంకా లోపల వచ్చేసి బెడ్రూమ్, ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఈ రూమ్లో. కింద ఆల్రెడీ ఇల్లు ఉందండి, పైన కడుతున్నాం. సేమ్ కింద ఇంట్లో ఉన్నలాగానే ఉంటుంది. కొద్దిగా కిచెన్ అయితే వెనక్కి వచ్చింది స్టెప్స్ వచ్చినందుకండి. అవి కొద్దిగా బ్యాక్ సైడ్కి వచ్చాయి, అందుకు వచ్చింది అలాగా. అంతా చూద్దామని వెళ్తున్నాను ఫ్రెండ్స్ లోపలికి. బాగుంది ఫ్రెండ్స్, అంతా చూసి అయితే వస్తున్నాను. అన్నీ అయితే వేసుకుంటూ వస్తున్నాను కిందకి, కట్లు కడ్డీలు. ఇంకా ఇక్కడైతే మనం పైకి ఎక్కడానికి ట్రై చేయలేం కాబట్టి స్టెప్స్ లేవు. పక్కింటి వాళ్ళ మిద్దె అయితే ఎక్కేసి చూపిస్తున్నాను. మనకి ఇక్కడ స్టెప్స్ ఇంకా ఫినిష్ చేయలేదు కాబట్టి నాకు భయం వేసింది, కింద ఆ కట్లు కూడా ఎక్కడ పడేస్తానని. అప్పుడే పెట్టారు, అందుకే ఫ్రెండ్స్. ఇంతకుముందు స్టెప్స్ ఎక్కి చూసాంగా ఫ్రెండ్స్, అదే ఇక్కడ ప్లేస్ ఇది. నేనైతే వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి పైకే వచ్చేదాన్ని. కింద ఇంట్లో పిల్లలు అరుపులు, టీవీ సౌండ్స్, ముందు పక్క రోడ్డు ఉండడం వల్ల ఆటో వెహికల్ సౌండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఈ కన్స్ట్రక్షన్ చేయకముందు ఒక రూమ్ అయితే ఉండేది, అందుకే పైకి వచ్చేది వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. ఇంటికి బ్యాక్ సైడ్ అయితే రైల్వే స్టేషన్ ఉంది. ఇదిగో చూడండి, ఇదే ఆ స్టేషన్. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చూడండి ఎన్ని సౌండ్స్ ఉన్నాయి ప్లాన్ చేసుకొని. నేను డైరెక్ట్గానే వీడియో చూపిస్తూ మాట్లాడుకుందాము అనుకున్నాను, కానీ ట్రైన్ సౌండ్స్ బాగా ఎక్కువ వస్తుంది, డిస్టర్బెన్స్గా ఉంటుందిగా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకే వస్తాయి ట్రైన్స్ కూడా. అప్పుడే చేంజ్ అవుతుంది క్లైమేట్ కూడా. గాలి చూడండి ఎలా వీస్తుందో. అందులో మిద్ది పైన ఉండగా చాలా ఎక్కువగా అనిపిస్తుంది గాలి. ఇంకొక 100 స్పీడ్తో వస్తే ఎగిరి రైల్వే స్టేషన్లో పడతాను నేను. మబ్బులు కూడా ఫుల్గా వేసుకో ఉంది. టెంకాయ చెట్లు భలే ఉన్నాయి కదండి గాలి వీస్తూ ఉంటే. వర్షం పడుతుందేమో రికార్డ్ చేద్దాం అనుకున్నాను. లాస్ట్ టైం ఇలాగే వీడియో తీస్తున్నప్పుడు వర్షం రికార్డ్ చేశాను. ఇంతలో మా అత్త అయితే పిలిచింది గెస్ట్లు వచ్చారనేసి. మా అత్త మరిది కూతుళ్ళు కోడళ్ళు పిల్లలైతే వచ్చారండి. అక్క వాళ్ళైతే మా నార్మల్గా తిరుపతిలో ఉంటారు. చెట్టుగుంట జాతరకి అయితే వచ్చారండి. రాజంపేటకు వెళ్ళి అక్కడ రిలేటివ్స్ చూసుకొని ఇక్కడికి వచ్చారు. చాలా బాగా హ్యాపీ అయిపోయామండి అందరం. ఈవినింగ్ టైం కదా, బోండాలు కారం వేశాను స్నాక్స్కి. మా అత్త ఫ్రెండ్ కూడా వచ్చిందండి, భూమ్మ ఆంటీ. లాస్ట్ వీడియో చూపించాను కదా ఫ్రెండ్స్. అందరూ ఇలా కూర్చొని హ్యాపీగా అయితే మాట్లాడుకుంటున్నాం. అందులో వర్షం పడుతుందేమో, త్వరగా వెళ్ళాలి అనుకుంటున్నారు. ఇక్కడ ఉండమంటే సెట్టుకుంటే జస్ట్ 10 minutes కదా వెళ్ళిపోతాము, పిల్లలు ఉన్నారు అనేసి. ఇంకా అయితే బయలుదేరారండి, అలాగే వెళ్ళారు. మా మామ వాళ్ళ అన్న అయితే వచ్చాడండి. ఇంకందరం కలిసి స్నాక్స్ తిన్నాము. బయట చల్లగా వర్షం పడేట్టుగా ఉంది. వేడిగా పొంగనాలు కారం వేసుకొని తిన్నాము. మీ ఫేవరెట్స్ నాకేంటో కామెంట్ చేయండి. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. మరి ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.